ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా, బాలకృష్ణ ఒక మాట అన్నాడు, అడగకుండానే 3 సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు? నేను చప్పట్ల కోసం చెప్తలేను. ఎందుకు పెంచిండు కేసీఆర్? గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే? మున్సిపల్ వర్కర్లది ఎందుకు పెంచిండు 2 సార్లు? జిహెచ్ఎంసీలో 3 సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్? 200 రూపాయల పెన్షన్ను 2000 ఎందుకు చేసిండు? 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 4000 ఎందుకు చేసిండు కేసీఆర్? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు, చిన్న సూత్రం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, దేశంలో ఎవరు ఇయ్యలే. కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా, రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యలే. ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు. ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే, ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన, అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు 3 పూటలు వాళ్ళ నోట్లకు బువ్వ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు, రెస్ట్లెస్నెస్ ఉండదు, సమాజంలో అసమానత రాదు. ఆ ఉద్దేశంతోనే ముసలోళ్ళకు 2000 పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది అంటే, ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలో వచ్చి, అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా, లేదా చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే 10 రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది. ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది, ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు, రేవడీ కల్చర్ మంచిది కాదు. ఏంటిది రేవడీ కల్చర్ అంటే? ఫ్రీగా ఏది ఇయ్యద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. అంటే ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి.